సెల్ ఫోన్ల ద్వారా మన బ్యాంకులో ఉన్న అకౌంట్ మీకు బహుమతి వచ్చింది గెలుచుకున్నారని చెప్పడం, లేదంటే ఒక టాస్క్ ఉంది 500 రూపాయలు వస్తుంది 500 పంపిస్తాడు. అట్లా కానీ మనం చేయకుండా డబ్బులు ఇస్తారని ఆశ పెట్టి కూడా మీకు అర్థమయ్యేదానికంటే ఒక 10-20 రెట్లు మీకు అన్ని కళ్ళకు పెట్టినట్టు వీడియో పెట్టి చూపించారు. మీ దగ్గర పనిచేది మీవాడే సాయి ప్లస్ మళ్ళీ ఇంకో ఇదంతా కళాబృందం ప్రతి వీళ్ళు కూడా పోలీసు వాళ్ళే. ఇట్లా మేము ఎక్కడైతే పోలీసు వాళ్ళు పోలీస్ స్టేషన్ పరిధిలో మేము ఇట్లా ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసినప్పుడు ఇంకా మంచిగా అర్థం కావాలి జనాలకు పబ్లిక్ అని సీసీ ఫుటేజ్ తీసుకొచ్చి ప్రత్యేకంగా పాటలు రాయించి రాసుకొని వచ్చి పాడి ఎక్కడైనా వీడియోలు ఏమైనా ఉంటే అవి ప్లే చేస్తూ మీకు అంత అర్థమయ్యే విధంగా మా కళాబృందం వాళ్ళు తెలియజేసారు. అందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు. కూడా మనకు ఫోన్ చేయడు. బ్యాంక్ ఆఫీసర్ ఫోన్ చేస్తే మీ అకౌంట్ ప్రాబ్లం ఉంది బ్యాంకుకు రండి అని చెప్తాడు. అప్పుడు మన ప్రాబ్లమ్ని బ్యాంకుకు పోయి సరి చేసుకోవాల్సి ఉంటుంది. అంతేగాని ఓటీపీ నెంబర్లు అడగడం, బార్ నెంబర్లు అడగడం ఇలాంటి ఏ బ్యాంక్ ఆఫీసర్ కూడా అడగడు. కాబట్టి మీరు ఎవరికి కూడా నెంబర్లు పాన్ నెంబర్ కానీ అకౌంట్ నెంబర్ కానీ ఆధార్ నెంబర్ కానీ ఏది కూడా చెప్పొద్దు. ఒకవేళ చెప్పినా కూడా డబ్బులు పోయినాయని మీరు గమనించినట్లయితే ఇమీడియట్గా 1930 అనే నెంబర్ ఉంటుంది 1930 అనే నెంబర్కి కాల్ చేసి చెప్పినట్లయితే మీ అమౌంట్ ఆ బ్యాంకులో హోల్డ్ అయి ఉంటుంది. ఇమీడియట్గా మా పోలీస్ స్టేషన్ కూడా ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ ఆధారంగా మేము కేసు రిజిస్టర్ చేస్తాం. మీరు కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది పోలీస్ స్టేషన్కి వచ్చి. ఆ కంప్లైంట్ ఆధారంగా మేము ఎఫ్ఐఆర్ బుక్ చేసి మీకు ఇమీడియట్గా మీరు మోసపోయిందని గ్రహించాలి. ఒకవేళ అలాంటి మోసపోయినట్టు గ్రహించిన వెంటనే ఇమ్మీడియట్గా 1930 కాల్ చేసినట్టయితే మీ పోయిన డబ్బులు కూడా హోల్డ్ అవుతాయి. వాళ్ళ బ్యాంకులో హోల్డ్ అయిన డబ్బుల్ని మేము తెప్పించగలుగుతాం. కేసు రిజిస్టర్ చేయడం ద్వారా తెప్పించగలుగుతాం. మీరు చేయాల్సిన పని ఏంటంటే 1930 ఫోన్ చేయడం. అది చేస్తే చాలా మీ బ్యాంకులో ఉన్న డబ్బులు హోల్డ్ అయి ఉంటాయి. అలాంటివి జరగకుండాలంటే మనం ఎవరితో కూడా ఇలాంటి డీటెయిల్స్ మన బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఆధార్ డీటెయిల్స్ కానీ చెప్పొద్దు. ఎలాంటి అన్నౌన్ లింక్స్ వస్తాయి. ఈ లింక్ క్లిక్ చేయండి మీకు ఒక బహుమతి కనిపిస్తుంది అంటాడు, బహుమతి వచ్చింది అంటాడు, ఇంకేదో మెసేజ్ అని చెప్తాడు, మనకు నమ్మిస్తుంటాడు. అలాంటి లింకులు తెలియనటువంటి లింకులు కూడా ఎవరు క్లిక్ చేయదు. అలాంటి లింకులు క్లిక్ చేయడం వల్ల మన యొక్క బ్యాంకు డేటా అంతా వానికి వెళ్ళిపోతుంది. ఏ విధంగా అంటే మన ఫోన్ నెంబరు మన బ్యాంకుకి అటాచ్ అయి ఉంటుంది, లింక్ అయి ఉంటుంది. కాబట్టి ఆ ఫోన్ నెంబర్ ద్వారా మన బ్యాంకులో ఉన్న మన బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి వెళ్ళిపోతాయి. మన ఫోన్ మొత్తం కూడా మన ఆపరేషన్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి అలాంటి లింకులు క్లిక్ చేయడం కానీ నంబర్లు చెప్పడం కానీ చేయొద్దు. రోజులు మారినాయి, కాలం మారింది, దాంతోపాటు మనం కూడా మారాలి. మన పిల్లల్ని జాగ్రత్తగా చదివించుకోవాలి, వాళ్ళని ప్రయోజకులు చేయాలి. వాళ్ళకు కూడా ఏదో ఒక ఉద్యోగం వస్తుంది. ఆ ఉద్యోగంతో వాళ్ళు బతుకుతారు. మీరే ఎన్నో కష్టాలు పడారు చిన్నప్పటి నుంచి. అలాంటి కష్టాలు మీ పిల్లలు పడకుండా ఉండాలంటే వాళ్ళు చదువుకోవాలి. వాళ్ళు చదువుకుంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు, వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకుంటారు. మీరు వాళ్ళకి ఆస్తులు సంపాదించి పెట్టాల్సిన అవసరం ఉండదు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు, వాళ్ళే చదువుకుంటారు. ఇంకపోతే ఈ మధ్యకాలంలో గాంజాయి నడుస్తున్నట్టుగా మాకు అనుమానం ఉంది ఇక్కడ ఈ ఏరియాలో ఎర్రమన్నకొచ్చులో. అలాంటి గాంజాయి పండించడం కానీ, గాంజాయి సరఫరా చేయడం కానీ, గాంజాయి కొనడం కానీ, గాంజాయి అమ్మడం కానీ, గాంజాయి వాడకం కానీ అన్నీ కూడా చట్ట ప్రకారం నిషేధం. అలాంటి నిషేధిత వస్తువు ఎవరైనా కలిగి ఉన్నారు అంటే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు చాలా తీవ్రంగా తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ కూడా ఈ మధ్య కాలంలో చాలా సీరియస్గా ఉంది. ఇలాంటి డ్రగ్స్ కానీ గాంజాయి కానీ ఎవరైనా వాడినట్లయితే వాళ్ళ మీద చట్టపరమైన తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి శిక్షలు కూడా చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి వాటికి. అలాంటి డ్రగ్స్ సంబంధించిన శిక్షలు ఈ చిన్న చిన్న దొంగతనాలకు ఉండే శిక్షల కంటే అవి 10,000 రెట్లు శిక్షలు ఉంటాయి. 10 సంవత్సరాలు 20 సంవత్సరాల వరకు కూడా శిక్షలు ఉన్నాయి వాటికి. దయచేసి అలాంటి ఉద్దేశం ఎవరైనా గాంజాయి తేవడం కానీ, అమ్మడం కానీ, కొనడం కానీ, గాంజాయి తాగడం కానీ అలాంటివి చేయడం మానుకోండి. ఒకవేళ ఉన్నట్లయితే మాకు అనుమానం ఉంది, మేము ఏ క్షణంలోనైనా మేము ఎప్పుడైనా వచ్చి మేము సోదా చేయడానికి అధికారం ఉంది మాకు అలాంటి అనుమానం ఉన్నప్పుడు. కాబట్టి దొరికితే మాత్రం వాళ్ళకు తీవ్రమైనటువంటి శిక్షలు ఉంటాయి చట్టపరంగా. కాబట్టి అలాంటి ఉద్దేశం ఏమైనా ఉంటే మానుకోండి. ఒకవేళ అట్లాంటివి ఏమైనా జరుగుతున్నట్టు కనుక మీ దృష్టికి ఏమైనా వస్తే మాకు సమాచారం ఇవ్వచ్చు. ఏమైనా డ్రగ్స్ కానీ గాంజాయి కానీ అమ్ముతున్నారు కొంటున్నారు అట్లాంటివి జరుగుతుందని మీకు ఏమైనా అనుమానం ఉంటే
మాకు సీక్రెట్గా వచ్చి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. అట్లా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా అలాంటి పేర్లు మాకు పోలీసు వాళ్ళకి చెప్తే మాకేమైనా అవుతుందేమో అనే భయం అవసరం లేదు. మేము ఆ విషయాలు ఎవరికీ చెప్పం. అవి సమాజంలో లేకుండా చేయడమే మా యొక్క ఉద్దేశం. కాబట్టి ఇప్పుడు మన ఎల్లారెడ్డిలో ప్రజల భాగస్వామ్యంతో 65 కెమెరాలు మనం పెట్టడం జరిగింది ఎల్లారెడ్డిలో. ఇలాంటి కెమెరాలు నాకు తెలిసి మన కామారెడ్డి డిస్టిక్లో ఎక్కడ లేవు. చాలా మంచిగా పనిచేస్తున్నాయి. మెయిన్ రోడ్డు మొత్తం కవర్ అవుతుంది, ఇంకా కొన్ని గల్లీలు కూడా కవర్ అయినాయి. దానివల్ల మనం ఎన్నో నేరాలను కూడా మనం పట్టుకోవడం జరిగింది. ముందస్తుగా నేరాలని నిరోధించడం కూడా జరిగింది. నేరం జరిగిన తర్వాత నేరం చేస్తున్న క్రమంలో కూడా పట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. మనం ఆ మీరు సీసీ కెమెరాలు పెట్టుకుంటే మంచిది. సీసీ కెమెరా పెట్టామంటే ఎవరో వచ్చి పెడతా అనుకుంటే పొరపాటు. మనమే ఎంతో కొంత అమౌంట్ని జమ చేసి ఎవరైనా మన పెద్దవాళ్ళ దగ్గర, కౌన్సిలర్ దగ్గర, లేదా నమ్మకమైన వ్యక్తుల వద్ద పెట్టి సీసీ కెమెరాలు పెట్టుకుంటే జస్ట్ గల్లీకి ఒకటన్నా కనీసం ఉండాలి. ఆ కార్నర్లో ఉంటే ఆ గల్లీలో ఉన్నటువంటి జరిగే నేరాలైనా ఘోరాలైనా ఏదైనా మన దొంగతనాలు కానీ, పిల్లలు తప్పుకోవడం కానీ, పెద్దవాళ్ళు తప్పుకోవడం కానీ అలాంటివి ఏమైనా జరిగినప్పుడు మనకు ఆ సీసీ కెమెరా ద్వారా మనం రుజువు చేసుకోవచ్చు తప్పు జరిగింది అని. ఎవరు తప్పు చేసిండు, ఎవరు ఒప్పు చేసిండు అనే విషయాలు మనకి సీసీ కెమెరా ద్వారా తెలుస్తుంది. నిరంతర నిఘా ఉంటుంది సీసీ కెమెరాల వల్ల. మనిషి డ్యూటీ చేస్తే అలసిపోతాడు, కానీ సీసీ కెమెరా అలసిపోదు కదా. ఉన్నది ఉన్నట్టుగానే చెప్తుంది, నిజం చెప్తుంది, అబద్ధం చెప్పదు. అంటే అద్దం ముందు మన మనిషి నిలబడితే ఏ విధంగా ఉంటుందో సీసీ కెమెరా కూడా అంతే, ఏది ఉంటే అదే చూపిస్తుంది. కాబట్టి సీసీ కెమెరాలు పెట్టుకోండి.